మెదక్ జిల్లాల మధ్యలో, పూర్వ మెదక్ జిల్లా ప్రస్తుత సంగారెడ్డి జిల్లా మధ్యలో ఉన్నటువంటి శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామ పంచాయతీ పరిధి, రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామ పంచాయతీ, ఈ రెండింటి మధ్యలో మిగులు భూములు, బిలాదాకల భూములకు సంబంధించి గత 15 రోజులుగా ఆ రెండు తాండాల్లో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు 4.5 దశాబ్దాలుగా మేము సాగు చేసుకుంటున్న భూములకి మాకు పట్టాలు ఇవ్వమని అడుగుతుంటే పట్టించుకునే నాతులు లేకుండా, కోర్టు ఉత్తర్వులకి భిన్నంగా అక్కడ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి కాంపౌండ్ వాళ్ళు కడుతూ గిరిజనుల స్థలాలని లాక్కుంటున్న విషయానికి సంబంధించి నేను తాండాన్ని విజిట్ చేసిన రోజు కనీసం స్థానిక రెవెన్యూ యంత్రాంగం స్పందించలేదు. ఎవరు తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ ఎవరు స్పందించకపోవడానికి నిరసనగా ఈరోజు నల్ల చొక్కా వేసుకొని వచ్చి మా జిల్లా కలెక్టర్ గారికి నిరసన తెలియజేయడం జరిగింది. మేము న్యాయంగా అడుగుతుంది, గత 3 తరాలుగా, 3 దశాబ్దాలు అంటే 3 తరాలుగా తాతలు పోయినరు, తండ్రులు పోయినరు, ఇప్పుడు కొడుకులు వచ్చిర్రు, 3వ తరం వచ్చింది. దాంట్లో ఎవరు వ్యవసాయం చేసుకుంటున్నారు, ఎవరు కాస్తులో ఉన్నారు చూసి న్యాయంగా గిరిజన బిడ్డలకు ముందు పట్టాలు ఇవ్వమని, బిలాదాకల భూములలో ఎవరికన్నా హక్కు వస్తుందంటే అది వెలిమెల తాండా, కొండకల్ తాండాకు సంబంధించిన గిరిజనులకి, ఆ గ్రామస్తులకు వస్తుంది తప్ప బయట వాళ్ళకి కాదనే విషయంలో జిల్లా కలెక్టర్ గారిని మరొకసారి విచారణ జరిపించి న్యాయం చేయాలని అడగడం జరిగింది. రోడ్ ఎక్కినాం, ధర్నా చేసినాం, మా గోసేవలి ఇన్లే. ఇలా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాం, దండం పెట్టినాం, దరఖాస్తు ఇచ్చినాం. వింటరా వినరా చూస్తాం, కొద్దిగా సమయం ఇస్తాం, తర్వాత కోర్టులో జరిగేటువంటి ప్రక్రియను కోర్టు ద్వారా నడిపిస్తాం. తర్వాత ఇంకా ఇతరత్ర ఉన్నత అధికారుల దృష్టికి, సీసీఎల్ఏ దృష్టికి, ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళి భూములు గిరిజనులకు దక్కేంత వరదాకా మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. థ్యాంక్ యూ.